హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుమారి వ్లాగ్స్. ఈరోజు ఈజీగా మిగిలిపోయిన అన్నంతో నిమ్మకాయ పులిహోరని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని, కళాయి అనేది హీట్ అయిన తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవనిచ్చి అందులో పోపు దినుసులు ఒక్కొక్కటి యాడ్ చేయాలి. ముందుగా 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ మినప్పప్పు కొద్దిగా వేసుకొని, ఇవన్నీ కూడా పోపు దినుసులన్నీ అనేవి ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి పచ్చిమిర్చి, కరివేపాకు పచ్చివాసన పోయినంత వరకు వేపుకొని ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలండి. రైస్కి తగ్గట్టు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. నాది కొద్దిగా రైస్ కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు రైస్ క్వాంటిటీని బట్టి పసుపుని అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే పసుపు కొద్దిగా వేగిన తర్వాత మిగిలిన అన్నాన్ని కొద్దిగా కళాయిలోకి యాడ్ చేయాలండి. కళాయిలోకి మొత్తం అంతా అన్నాన్ని యాడ్ చేసిన తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న లెమన్ని వేసుకున్నానండి. నాకు కొద్దిగా రైస్ కాబట్టి 1 లెమన్ సరిపోయింది. మీ టేస్ట్కి తగ్గట్టు మీ పులుపుని అడ్జస్ట్ చేసుకొని లెమన్స్ అనేవి రైస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇలా పసుపు మొత్తం, నిమ్మకాయ, ఉప్పు అనేది మొత్తం రైస్ అంతటికి పట్టే విధంగా కలుపుకొని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. అంతేనండి, ఈజీగా నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్